హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే టీఎస్ వెబ్సైట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే ఏమిటి అది ఈరోజు మనం చూడబోతున్నాం. ఫస్ట్ అయితే మీరైతే ఒక ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళండి. ఇక్కడ టీజీ వెబ్సైట్ అని టైప్ చేయండి. ఇక్కడ టీజీ వెబ్సైట్ అని వస్తుంది. రెండో లింక్ అక్కడ క్లిక్ ఇవ్వండి. మీరైతే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలాగ వస్తుంది. టీజీ వెబ్సైట్ కౌన్సిలింగ్ అఫీషియల్ పేజ్ ఇది. మీరు ముందుగా ఆల్రెడీ చేసుకొని ఉంటారు కదా, అది మనం కౌన్సిలింగ్కి ఆన్లైన్ ఫీజు 1200 కట్టాలి కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600, బీసీ వాళ్ళకైతే 1200. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. పే ప్రాసెసింగ్ ఫీ. ఇక్కడైతే మనము మీ సేవ సెంటర్ లేదా నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి పే చేసేస్తాం 1200. ఇప్పుడు మనము కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అయినట్టు. ఒకవేళ మీరు పేమెంట్ వెరిఫై స్టేటస్ చూసుకోవాలంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్. ఇక్కడ స్లాట్ బుకింగ్ వరకు మీకు మీ సేవలను అయిపోతుంది. ఇక్కడ తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. మీరు అక్కడ చెక్కింగ్కి వెళ్తారు కదా, మీరు హెల్ప్ లైన్ సెంటర్కి. అక్కడ వెళ్ళిన తర్వాత చెక్కింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు అయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ ఇవ్వండి. అక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ మన హాల్ టికెట్లో ఉంటుంది. వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్, మీ ర్యాంక్, మీ డేట్ ఆఫ్ బర్త్ 3 చేసి జనరేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ మనం జనరేట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మనకు పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి వస్తుంది. మనం 2 పాస్వర్డ్ సెట్ చేసుకొని కొత్త పాస్వర్డ్ అయితే మనం పెట్టుకోవచ్చు. అక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్స్ లాగిన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీకు సైన్ ఇన్ అని కనబడుతుంది. లాగిన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వచ్చేస్తుంది. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంటుంది. లాగిన్ ఐడి మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనకు కౌన్సిలింగ్ అయిపోయినప్పుడు మీకు లాగిన్ ఐడి అన్నీ వచ్చే ఉంటుంది. ఇక్కడ లాగిన్ ఐడితో ఇచ్చేయండి. ఇక్కడ టీఎస్ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. మీ పాస్వర్డ్, ఇప్పుడు క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్లో మీరు పాస్వర్డ్ని ఇచ్చేసారు కదా, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కింద కనిపిస్తున్న వాల్యూని అయితే మీరైతే ఎంటర్ చేసేయాలి. ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ ఇవ్వండి. మీకు 2-3 ఫార్మాలిటీస్ ఉంటుంది. ఆ క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ బాక్స్ అయితే కనిపిస్తుంటుంది. ఆ బాక్స్లో మీరు 1, 2, 3 అనేది క్లిక్ ఇవ్వాలి. అక్కడ నుంచి మీరు ఏ కాలేజీలో సెలెక్ట్ చేసుకొని, ఏ బ్రాంచ్ ఉందో సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు ఇక్కడ నుంచి ఎక్కడ కావాలన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది కావాలో అది పెట్టుకోవాలి. 1, 2, 3, 4 అని. మీ కింద అయితే మీకు వెబ్ ఆప్షన్స్ లింక్ అయితే ఒకటి ఇచ్చేస్తాను, PDF. ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది. టాప్ 20 కాలేజెస్లో ఒక 40-50,000 వాళ్ళకైతే ఖచ్చితంగా టాప్ 20 కాలేజ్లో ఏదో ఒక బ్రాంచ్లో అయితే సీట్ వస్తుంది. కానీ 60-70,000 వాళ్ళకి ర్యాంక్ వస్తుంది కదా, వాళ్ళకైతే కొద్దిగా కష్టమే. కానీ రిజర్వేషన్ అంటే పక్కా వస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే రిజర్వేషన్ లేకపోతే కొద్దిగా కష్టం అవుతుంది. వాళ్ళకైతే టాప్ 50 కాలేజ్ అయితే వస్తాయి. మేము టాప్ 20, 50 కాలేజ్ 2 కలిపి PDFs అయితే ఇక డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను లింక్. అక్కడ నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. నాకు మరిన్ని సపోర్ట్గా ఉంటుంది. మీకు మరిన్ని వీడియోస్ ఇలాంటి చాలా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.